నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు శివుడికి నచ్చిన నక్షత్రం ఆర్ధా నక్షత్రం. అత్యంత పవిత్రమైన మరియు దివ్యమైన నక్షత్రముగా చెప్పబడింది. ఆర్ధా నక్షత్రానికి అధిపతి రుద్రుడు, అంటే శివుడు. తుఫాను స్వరూపము. శివపురాణం రుద్రుడు దశకర్త కాదు, శుద్ధి చేసేవాడు. ఆయన పాత తొలగించి ఆత్మను పవిత్రం చేస్తారు. అందుకే ఆర్ధా నక్షత్రం అంతర్గత శుద్ధి, కర్మ విమోచనం, జీవన మార్పులకు సంకేతముగా చెప్పబడినది శివపురాణంలో చెబుతుంది. ఆర్ధా నక్షత్రం జన్మించేవారు శివునితో ఒక ప్రత్యేకమైన దైవిక బంధం కలిగి పుడతారు. వీరికి ఆత్మశక్తి, జ్ఞానశక్తి, ధార్మికత, లోతైన ఆలోచనలు సహజంగా వస్తాయి. శివునిలాగే మీరు నిజం కోసం పోరాడి, న్యాయం కోసం నిలబడి స్వభావం కలిగి ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడల్లా రుద్రుని శక్తి వారిని రక్షించి మరింత బలంగా మారుస్తుందని పురాణం చెబుతుంది. నవంబర్ 7వ తేదీకి సంబంధించిన 7వ సంఖ్య కూడా శివపురాణంలో ముఖ్యమైనది. అంటే 7 అంటే సప్తలోకాలకి, సప్త ఋషులకి, సప్తతత్వాలకి, ఇవన్నీ శివుని సృష్టించే వ్యవస్థ సూచిస్తాయి. సంఖ్య ఎంత అంతర్ముఖత, ఆధ్యాత్మికత, గూఢజ్ఞానం యొక్క సంకేతము. అందువల్ల నవంబర్ 7 ఆర్ధా నక్షత్రం కలయిక శివపురాణ ప్రకారము అత్యంత శక్తివంతమైంది. ఈ రోజు కూడా లేదా ఈ నక్షత్రం జన్మించేవారు శివుడు తన భక్తులకు, తన రక్షణలో ఉండేవారికి పురాణం వర్తిస్తుంది. వారి జీవితం మార్పులతో నిండిన, ఆ మార్పులు శివుని దిశగా నడిపే ఆధ్యాత్మిక ప్రమాణంగా భావించబడతాయి. పురాణాల ప్రకారము ఆర్ధా నక్షత్రం పుట్టిన వారికి రుద్రుని ఆశీస్సులు సహజంగా లభిస్తాయి. వారు ధైర్యవంతులు, లోతైన ఆలోచన శక్తి కలిగేవారు. కష్టాలు ఎంత వచ్చినా శివుడి రక్షణలో చివరకు విజయం పొందుతారు నమ్మకము. వీరు పాపభక్ష శక్తి, తప్పు సరిచేసే సామర్థ్యము, చెడు నుంచి మంచిని వెలికితీసే దృఢగల ఉంటాయి. వీరు ఏ ఆర్ధా నక్షత్రంలో జన్మించే వారికి ఆ రుద్రుడు సకల ఆరోగ్యాలతోటి పొందుతారు. శివుడికి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆయనకి ఎంత ప్రీత కుమారుడంటే అత్యంత. ఆ రోజు గుడికి ఎవరు వెళతారో వాళ్ళు శివుని దర్శనం చేసుకుంటూ ఆ శివుడికి కొద్దిగా నీళ్లు పోస్తూ శివుడికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేస్తారో వారికి శివుడు అత్యంత ప్రీతుడై మన మీద కృప చూపిస్తాడు. అయ్యగారి దయ ఉంటే అన్నీ ఉంటే స్వామి, మిమ్మల్ని